లవర్ ఉన్నాడా అమ్మాయికి, దయచేసి హస్బెండ్ ఇప్పుడు కోపట్టం కాదు, నన్ను చంపద్దని చెప్పి కాళ్ళు పెట్టుకునే మీమ్స్ అనమాట ఇవి. సో ఆన్ సీరియస్ నోట్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా బాగా రీసెర్చ్ చేసి బాగా తెలుసుకొని చేసుకోండి. అట్రాక్షన్, లస్ట్, తొందరపాటు, ఏజ్ అయిపోతుంది, లేకపోతే అమ్మాయి వేరే వాడిని చేసేసుకుంటది, లేదా అబ్బాయి వేరే వాడిని చేసేసుకుంటాడు అని చెప్పి కంగారు పడి కంగారుతో పెళ్లి చేసుకోవద్దు. వన్స్ ఇన్ లైఫ్ టైం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది పాడైపోతే మహా అయితే సెకండ్ మ్యారేజ్ అయినా మంచిది రావాలి కదా. 100లో 10 మందికి 20 మందికి వస్తుంది. సెకండ్ కూడా కాంప్రమైజ్ అయ్యి ఉంటారు మంచులు రాకపోతే కనుక. అది తేడా అయితే ఇక లైఫ్ అయిపోయినట్టు. ఎందుకంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ పోతుంది దీంట్లో. ఒక 3-4 ఏళ్లు సరిగ్గా లేని మ్యారేజ్ లో ఉండి టెన్షన్ పడుకుంటా, డబ్బు పోయి సినీ పట్టే అన్నట్టు ఉంటుంది అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా కానీ. సో తొందరపడి ఎవరో పెళ్లిళ్ళు చేసుకోవద్దు. పెళ్లి ఎవరినైనా చేసుకుంటున్నారు, అమ్మాయినైనా అబ్బాయినైనా, వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోండి, వాళ్ళ క్యారెక్టర్ గురించి తెలుసుకోండి, అన్ని తెలుసుకుని తర్వాత చేయండి. ఏ మాత్రం డౌట్ తో ఏం కాదులే అన్న ఏమరపాటుతో చేసుకున్నారో ఏమైపోతారో తెలియదు. సో బీ కేర్ఫుల్, మ్యారీ కేర్ఫుల్, లివ్ కేర్ఫుల్.